టీవీ ట్రిబుల్ 9 న్యూస్. ఇక వార్తల్లోని వివరాలు చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని వెంగళరావు కాలనీలో ఈ రోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో గృహజ్యోతి పథకం అమల్లోకి తీసుకురావడం జరిగింది. 200 యూనిట్ల లోపు వినియోగించిన ప్రతి ఒక్కరికి జీరో బిల్లును ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వర్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించిన 6 గ్యారంటీల్లో భాగంగా గృహజ్యోతి పథకాన్ని అమల్లోకి తీసుకురావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇందుకుగాను సోనియా గాంధీ, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్యలకు కృతజ్ఞతలు తెలిపారు. ఇల్లందు మున్సిపల్ పరిధిలో 5,000 కుటుంబాలకు ఈ పథకం వర్తించడం ఆనందదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది మరియు విద్యుత్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. కొంచెం పై పెట్టండి సార్. ఓకే సార్. ఆరోగ్యశ్రీ 10 లక్షలు చేశారు, రెండోది అయిపోయింది అవునా. ఇది మూడోది కరెంటు బిల్లు 200 యూనిట్లో మీరు కాల్చుకుంటే ఎప్పుడు కూడా మీరు కరెంటు బిల్లు కట్టాలి జీవితంలో. అది దాటితే మాత్రం మళ్ళీ పుల్లు కట్టాలి అవునా. మీరు కరెంటు సేవ్ చేయాలా, మీరు ఆర్థికంగా లాభం పొందాలి. అందరికీ నమస్కారం. చాలా సంతోషం. ఈరోజు ఇల్లందు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి వెంగళరావు కాలనీలో ఈరోజు ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో సోనియమ్మ గారి 6 గ్యారెంటీల్లో భాగంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట మీద ఈరోజు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అనేది ఏదైతే పథకం ఉందో ఆ పథకానికి రూపకల్పన చేసిన సందర్భంగా వారికి, అదేవిధంగా గౌరవ శాసనసభ్యులు కోరం కనకయ్య గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, చాలా సంతోషమైనటువంటి సమయం. ఇక్కడ ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, పేదవారు ఎవరైతే ఉన్నారో కరెంటు బిల్లు కట్టడానికి కూడా అవకాశం లేని వారు ఎంతో మంది ఉండటం గుర్తించి ఈ రోజు కరెంటు బిల్లు లేకుండా జీరో బిల్లు ఇవ్వడం అనేది చాలా శుభదాయకం. దీనివల్ల ఎన్నో రకాల ఉపయోగాలు కూడా ఉన్నాయి. విద్యుత్ వ్యవస్థ మీద కూడా చాలా బరువు కూడా తగ్గుతూ ఉందంటున్నాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే పేదవారు ఉన్నారో వాళ్ళు 200 యూనిట్ల కన్నా తక్కువ చేసుకొని విద్యుత్ని ఆదా చేయడానికి కూడా అవకాశం ఉంది. కాబట్టి ఆ అవకాశాన్ని అట్నే సద్వినియోగం చేసుకుంటూ, ఇంకో విషయం కూడా మీరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది. 200 యూనిట్ల కన్నా ఎక్కువ కాలినట్లయితే మొత్తానికి కూడా బిల్లు కట్టే అవసరం వస్తుంది. కాబట్టి ఆ పథకాన్ని ఏదైతే లబ్ధి కోరాలో ఆ లబ్ధి కోరాలంటే ఖచ్చితంగా 200 యూనిట్లు వాడుకోండి. చక్కటి ప్రభుత్వానికి చేయూతనిచ్చినట్టే కాకుండా ప్రజలకి ప్రభుత్వం కూడా చేయూతనిస్తుంది. కాబట్టి ఇద్దరి మధ్యలో మ్యూచువల్స్ కనుకున్నట్లయితే కరెంటు సేవతో పాటు బీదవారికి కూడా ఇబ్బందులు లేకుండా ముందుకు పోవడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి ముఖ్యమంత్రి వారికి, అదేవిధంగా సోనియమ్మ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ 2-3 రోజుల్లో గ్యాస్ పథకం కూడా రూపకల్పన జరుగుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ప్రకటించిందో 6 పథకాల్లో ఇప్పటికే 4 పథకాలు ప్రవేశపెట్టడం చాలా సంతోషదాయకం. ఈ సందర్భంగా పట్ట ప్రజలకి, అదేవిధంగా ముఖ్యమంత్రి వారికి శుభాకాంక్షలు తెలియజేస్తాను. యొక్క ఇల్లందు పట్టణంలో ఇల్లందుకు సంబంధించిన అన్ని ఏరియాలలో మన రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి గృహజ్యోతి పథకాన్ని అమల్లోకి తీసుకురావడం జరిగినది. ఈ గృహజ్యోతిలో 200 యూనిట్ల లోపు కాల్చుకున్న వారందరూ వారి యొక్క రేషన్ కార్డు లబ్ధిదారులు పొంది ఉన్న ప్రతి ఒక్క వినియోగదారునికి చెందుతుంది. 200 యూనిట్ల లోపు కాల్చుకుంటే వినియోగిస్తే దానికి సంబంధించి జీరో బిల్ అందజేయటం జరుగుతుంది. ఈ ఇల్లందు యొక్క పట్టణంలో 5,000 మంది కన్జ్యూమర్లకి, 5,000 మంది వినియోగదారులకి ఈ యొక్క లబ్ధి పొందుతుంది. దానికి సంబంధించిన మాకు సర్వీస్ నెంబర్స్ కూడా అందటం జరిగినది. వారు అప్లై చేసుకోవటం, మాకు ఇవ్వటం, మేము దాన్ని ఎన్రోల్ చేయటం కూడా జరిగినది. ఈరోజు స్టార్ట్ చేసాము. మొదటి బిల్లు ఇక్కడ ఈ వినియోగదారులకు ఇచ్చాము. వీరికి కూడా జీరో బిల్లు అందుకున్నారు. ఈ యొక్క కార్యక్రమాన్ని మన యొక్క ఇల్లందు మున్సిపల్ చైర్మన్ గారి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగినది. ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వార్తలు ఇంతటితో సమాప్తం. మళ్ళీ తిరిగి ప్రసారం అయ్యే టీవీ ట్రిబుల్ 9 న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు.